ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలు చాలా కాస్ట్లీ అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. అయితే ఆయన వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి? నమస్కారం అండి. వారు చెప్పింది వాస్తవం. ప్రస్తుతం కులమత జాతి ధన భేదాలు ఏమైనా ఉంటే అవన్నీ వాడుకొని అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జనం మారిపోతున్నారు, లేదా గెలిచిన సభ్యులు మారిపోతున్నారు. యాంటీ డిఫెక్షన్ లా అనేది పనిచేయడం లేదు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 10 రోజులు కాకముందే మరొక పార్టీ తరపున ఎంపీగా నిలబడ్డ సందర్భం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఆయారాం గయారాం అని మనం వింటున్నాం. వీటన్నిటికీ కారణం ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలు పట్టించుకోవడం లేదు. వ్యక్తిగతంగా ప్రతివాడు కూడా నాకేంటి లబ్ధి, నాకేదైనా ఆదాయం వస్తుందా లేదా అనేది మాత్రమే ప్రతివాడు ఆశిస్తున్నాడు. సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఆలోచించేవాడు రాష్ట్ర దేశ అభివృద్ధి, ప్రతి పౌరుడి అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు. మరి సంక్షేమము అభివృద్ధి రెండు కూడా జోడు గుర్రాలుగా ముందుకు తీసుకెళ్లిన సందర్భాల్లో కూడా ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. దీనికి అంతటికి కారణం ప్రజల్లో ఒక సద్భావన రాజకీయాలపై లేదు. రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఏదో టెంపరీగా కొంతమంది వచ్చి నచ్చకో లేకపోతే వాళ్ళకి అధికారం రాకో వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా విలువగలిగినటువంటి వ్యక్తులు రావాలంటే ఎలక్షన్స్లో డబ్బిచ్చి లేదా మందు పోసి లేదా ఇంకేదైనటువంటి కన్సిడరేషన్స్ని ఉపయోగించుకొని ఓట్లు అడగటం, ఓట్లు వేయించుకోవటం, తద్వారా గెలవటం అనే సంస్కృతి పోవాలి. అందువల్ల విద్యార్థికులు కానీ, ధనం లేని వాళ్ళు కానీ పార్టీల్లో వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావటం కానీ, ఒకళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వటం అనేది జరగటం లేదు. అలా లేనప్పుడు అసలు నామినేటెడ్ పదవుల్లో రావాల్సిందే తప్ప ప్రజల ద్వారా ఎన్నుకోబడటం అనేది జరిగే అవకాశం లేదు. దీనివల్ల వారు చెప్పినటువంటి మాట సత్యం. కానీ రోజుకి అనేక మార్పులు ప్రజాస్వామ్యంలో వస్తున్నాయి. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన కొన్ని తీర్పులు దీనికి సంబంధించి ఉటంకించుకోవాలి. గతంలో స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు కూడా ఆక్షేపించేవాళ్ళు కాదు. అదేవిధంగా స్పీకర్ నిర్ణయం ఎన్ని రోజులైనా కూడా తీసుకోవడంలో లేట్ అయినా కూడా ఎవరు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. కానీ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు కానీ, లేదా ఈ మధ్య తెలంగాణ హైకోర్టు 10 మంది ఎమ్మెల్యేలు మార్పుకు సంబంధించిన కేసులో ఇచ్చినటువంటి సూచనలు కానీ మనం చూస్తే, ఎవరైనా పార్టీ ఫిరాయింపు చేస్తే దానికి సంబంధించి కంప్లైంట్ కనుక ఇస్తే స్పీకరు ఒక టైం ఫ్రేమ్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు. ఇది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. ఎందుకంటే స్పీకర్ అనేవాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కనుక నిర్ణయం తీసుకొని ఈయన కావాలనుకుంటే ఎన్నిక కాబడుతుంది. మరి ఆయన పదవి ఉండాలంటే వీళ్ళ సపోర్ట్ కావాలి. వీళ్ళ సపోర్ట్ పోకుండా ఉండాలంటే వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా స్పీకర్ అనేవాడు కనుక ఇండిపెండెంట్గా అన్ని పార్టీల్లో గెలిచిన వ్యక్తులు కాకుండా మరొకరిని అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఎన్నుకునే విధంగా, లేదా ఒక ఎగ్జిక్యూటివ్లో నుంచి తీసుకొని అపాయింట్ చేసే విధంగా కనుక మార్పు జరిగితే ఖచ్చితంగా స్పీకర్ అనేవాడు ఇండిపెండెంట్గా ఉంటాడు. అతని యొక్క బాధ్యతను నిర్వర్తిస్తాడు. అప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేది తగ్గుతుంది. పార్టీ ఫిరాయింపులు తగ్గితే ఆటోమేటిక్గా ఎన్నిక కాబోయే వాళ్ళు స్వార్థం కోసం, డబ్బు కోసం, మరి ఇతర లబ్ధి కోసం గెలవడానికి ఎన్నికల్లో రారు. సేవ చేసేందుకోసం, త్యాగం చేసేందుకోసం ఎన్నికల్లో నిలబడటానికి ముందుకొస్తారు. అలా రావాలి అంటే అనేక మార్పులు రావాలి. యాంటీ డిఫెక్షన్ లా కూడా మార్పు రావాలి. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. కేవలం మనకేదో సంక్షేమ పథకాల కింద కొంత లబ్ధి త్వరితగతిన ఇస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి అవకాశం ఉండే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉండకూడదు. రాజకీయంగా
అనేక వ్యక్తులు చెప్పే అన్ని మాటలు విని మంచి అవగాహనతోటి వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని సద్వినియోగం చేసుకొని ఓట్లు వేసుకునే పరిస్థితి రావాలి. అలా వస్తుందని ఆశిద్దాం. నమస్తే.